ప్రకాష్ రాజ్ స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మన్రా. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకరు. భాష ఏదైనా, పాత్ర ఏదైనా తన నటనతో అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నాడు? జస్ట్ ఆస్కింగ్. హీ విల్ ఆస్క్ ఓన్లీ మోడీ. మరి మిగిలిన వాళ్ళని అడగవా? కానీ ఒక కళాకారుడు రాజకీయాలు లేదా మతానికి సంబంధించిన అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు, ప్రారంభించినప్పుడు సహజంగానే అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రకాష్ రాజ్కి ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే ఏపీలో వచ్చి రాజకీయించి జాకోలాగా ఏడో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూర్చొని బార్లలో, పబ్బుల్లో, బీచ్ల్లో కూర్చొని వీడియో ఇచ్చేది కాదు. నీకు ప్రజల సమస్య మీద అవగాహన ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయాలు చెయ్యి. కొంతమంది ఆయన అభిప్రాయాలను సమర్థిస్తారు, మరికొందరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో నటుడిగా ప్రకాష్ రాజ్ సంపాదించిన అభిమానంలో కొంత భాగం రాజకీయ భేదాల ప్రభావానికి లోనవుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, ప్రకాష్ రాజ్ తన జీవితాన్ని పూర్తిగా నటనకి అంకితం చేసి ఉంటే మరింత విశాలమైన అభిమానాన్ని కొనసాగించేవారేమో. ఇక్కడ అందరూ మంచోళ్ళు నాన్న, చిన్న చిన్న ప్రాబ్లమ్ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు. రాజకీయంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే మద్దతుతో పాటు తీవ్రమైన వ్యతిరేకత కూడా సహజంగానే వస్తుంది. పుట్టేటప్పుడు ఎవరు తప్పుడు మనిషిగా పుట్టారా? వాళ్ళు పెరిగేటప్పుడు ఎలా తయారవుతారు, కానీ వాడు సచ్చేటప్పుడు కూడా తప్పుడు మనిషిగా సచ్చారంటే. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం ఒక విషయం, కానీ రాజకీయ విభేదాలు ఒక కళాకారుడి కళను మించి చర్చకు వస్తే అది ఆయన ఇమేజ్ పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. చివరగా కళకు సరిహద్దులు లేవు, కానీ రాజకీయాలు, మతాలు మాత్రం మనుషుల మధ్య విభేదాలు సృష్టించే సందర్భాలు చాలానే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.